విజయనగరం జిల్లా చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఎమ్మెల్యే కిమిడి కల్ల వెంకట్రావు, రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లక్ నాయుడు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్ వారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో తెదేపా మండల స్థాయి నాయకులు రౌతు కామనాయుడు, దన్నాన రామచంద్రుడు, పైల బలరాం, ముల్లు రమణ, దాసరి శివప్రసాదులు రక్తదానం చేశారు. సీనియర్ నాయకులను ఆదర్శంగా తీసుకున్న తెదేపా కార్యకర్తలు, కళాశాల యువత భారీగా పాల్గొని బ్లడ్ డొనేట్ చేశారు. రక్తదానం చేసిన వారందరికీ ఎమ్మెల్యే ప్రశంసా పత్రాలను అందజేశారు. లోకేష్ పుట్టినరోజు మాకెంతో స్పెషల్ అని కిమిడి రామ్మల్లక్ నాయుడు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించి గరివిడి డఫ్ అండ్ డమ్ పాఠశాల విద్యార్థుల మధ్య సెలబ్రేషన్స్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారా లోకేష్కి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ పాలన చూస్తుంటే రాజకీయాల్లో ఎన్టీఆర్ లేని లోటును భర్తీ చేసేశారన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ కుచ్చెర్లపాటి త్రిమూర్తులరాజు, గరివిడి తెదేపా మండలాధ్యక్షుడు సారిపాక సురేష్, గొర్రెల మండల మాజీ ఎంపీపీ వెన్నె సన్యాసి నాయుడు, మాజీ జడ్పీటీసీ తిరుమలరాజు కిరణ్ రాజు, మెరకముడద మండల ఏఎంసీ చైర్మన్ తాడి చందు, జనసేన నాయకురాలు రౌతు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లోకేష్ బాబు గారి బర్త్డే అంటే ఇది ఒక పండుగ వాతావరణం కింద చూస్తున్నాం. గతంలో ఎన్టీ రామారావు గారు మొదటి పార్టీ పెట్టినప్పుడు యువతలో ఏ ఆనందం, ఆప్యాయత, ఉత్సాహం కనిపిస్తుందో ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా జాబ్ క్రియేషన్స్లో కానీ, అదేవిధంగా డిఎస్సి జాబ్స్ ఇవ్వడంలో కానీ, పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ అన్ని 5,000 పైచీలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఖాళీ అయినటువంటి పోస్టులు కూడా మళ్ళీ డిఎస్సి పిలుస్తాం, పోలీస్ కానిస్టేబుల్స్ కూడా జాబ్స్ ఇస్తాము అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు యువతకు చేస్తూ, అలాగే విద్యాశాఖలో కూడా ఎప్పుడూ లేనటువంటి నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని తీసుకొచ్చినటువంటి విద్యాశాఖ మంత్రిగా మరి ఈ రోజున ప్రజల తాలూకా మన్ననలన్నీ పొందుతూ ఆయన బర్త్డే అనేటప్పటికి ఈరోజు 84, 85 ఆ ప్రాంతంలో రామారావు గారి బర్త్డే ఏ విధంగా అయితే యువకులందరూ ఉత్సాహం చూపించారో ఈ రోజు లోకేష్ బాబు బర్త్డే కూడా యువత అంతా కూడా ఉత్సాహాన్ని చూపించి ఇప్పటికే 200 పైచీలకు మరి బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇంకా మరొక 100, 150 అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు బట్టి చూస్తుంటే ఇంత పెద్ద ఎత్తున రావటం, స్వచ్ఛందంగా ఇవ్వటం, అది కాలేజెస్ నుంచి, గ్రామాల నుంచి యువత వచ్చి ఇవ్వటం అనేటటువంటిది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్గా కనిపిస్తుంది. మరి లోకేష్ బాబు గురించి మనం చెప్పాలి అని అంటే చాలామంది ఊహించినంత ఎక్కువగా ఆయన పనిచేస్తున్నారు. ఒక మంత్రిగా కానీ, జనరల్ సెక్రటరీగా ముందు చేశారు, మరి యువగలం పాదయాత్ర చేశారు, దాని తర్వాత ఇప్పుడు మంత్రిగాను, ప్రభుత్వంలోను, అదేవిధంగా పరిశ్రమలు తేవటంలోను, ఉద్యోగ కల్పనలోన, ఉద్యోగ ఉపాధి కల్పన, చదువుకున్న వాళ్ళకే కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా పరిశ్రమలు వస్తేనే ఉపాధి దొరుకుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చే విధంగా పనిచేస్తూ ఈ రాష్ట్రానికి, మరి యువతకి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి ఒక దిక్సూచిలా పనిచేస్తూ రాబోయే తరాలకి, రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడిగా, మరి ఉదయించే సూర్యుడిగా, మరి ఈ రోజున ఏదో అక్కడో ఇక్కడో అవాకులు చవాకులు మాట్లాడిన వాళ్ళు కూడా ముక్కు మీద వేలేసుకుని మరి మీ లోకేష్ బాబు చాలా మరి ఆరితేరినటువంటి రాజకీయ నాయకుడిగా తయారయ్యారు, దూసుకుపోతున్నారు, చాలా సంతోషం అని చెప్పి చాలామంది చెప్తుంటే మాకెంతో గర్వంగా ఉందని చెప్పి మీ